ఇటీవల బీఆర్ఎస్ పార్టీ ఏర్పరిచిన త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల సందర్శనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గడాపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య చెల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్య ఆరోగ్య పరిస్థితులను చూసి ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజయ్య మాట్లాడుతూ ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో ఉండకపోవడం, ఆసుపత్రి శుభ్రంగా ఉండకపోవడం చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందనే విషయం స్పష్టమవుతుంది అన్నారు. మొన్ననే గాంధీ ఆసుపత్రి సందర్శనకు వెళ్తుంటే అక్రమ అరెస్టులు చేయడం, కనీసం సందర్శనకు కూడా అనుమతించకపోవడం చూస్తే ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ఎంత నిర్లక్ష్యం వహిస్తుందో అర్థమవుతుందన్నారు. ప్రభుత్వం ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా ప్రభుత్వంపై పోరాటం కొనసాగుతూనే ఉంటుంది అన్నారు. ఊరూరా ప్రజలు విష జ్వరాలతో, డెంగ్యూ జ్వరాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా కూడా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారికి కనీసం చేమి కొట్టిన బాధ కూడా లేదు అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ ఆసుపత్రులపై, ప్రజల వైద్య ఆరోగ్యపరమైన విషయాలపైన ఇప్పటికైనా తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ గణాపూర్ నియోజకవర్గ ముఖ్య నాయకులు, చిల్పూర్ మండల ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మొదటిసారి ఓన్లీ విష జ్వరాలను దృష్టిలో పెట్టుకొని ప్రేత ముఖ్యమంత్రి ఆ రోజు నాకు హెలికాప్టర్ ఇచ్చి నిజామాబాద్, ఆదిలాబాద్కు ఏజెన్సీ ప్రాంతాలకు పంపించడం జరిగింది. అంతా అంటే సుమోటోగా మేమేగా వేసుకొని మేమే తిరిగేది. అంతేకాకుండా ఆ సిల్సిలాలోనే హాస్పిటల్ నిద్ర అనే ఒక వినూతన కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ఎక్కడికక్కడ అంటే ఉస్మానియా హాస్పిటల్ మొదలుకొని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వరకు కూడా 6 నెలలు పర్యవేక్షణ చేసి సమస్యలు తెలుసుకొని ఎక్కడికక్కడ పరిష్కారం చేసిన సందర్భం. ఆ రకంగా మరి ప్రభుత్వము అప్పుడు గొప్పగా పనిచేస్తే